హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. జనరల్ గా కేక్ అంటే అందరికీ పిల్లలకి ఇష్టం ఉంటుంది కదండి. మరి అలాంటి కేక్ ని షుగర్ గానీ మైదా పిండి గానీ యూజ్ చేయకుండా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియో అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వెదర్ అనేది చాలా కూల్ గా ఉంటుంది కదండి. అలాంటప్పుడు పిల్లలకి ఇలా షుగర్ తోని మనం కేక్ చేసామనుకోండి తొందరగా కోల్డ్ వచ్చేస్తుంది. అందుకోసమని పంచదారని యూజ్ చేయకుండా, మైదా కూడా హెల్త్ కి అంత మంచిది కాదు కదండి. అందుకోసమే మైదాకి బదులుగా గోధుమ పిండితో హెల్దీగా కేక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందైతే మందపాటి కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి ఇలా ఇసుకను వేసుకుంటున్నాను. ఈ ఇసుక అనేది మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు తీసుకొని 2 సార్లు శుభ్రంగా సర్ఫ్ వేసి క్లీన్ చేసుకున్నానండి. ఎందుకోసం అంటే నాకు కొంచెం ఓసిడి ఎక్కువ కాబట్టి అది ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో వచ్చేస్తుంది కాబట్టి మనకు తెలియదు కదండి ఎలా ఉంటుందనే. 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని స్టోర్ చేసుకున్నానండి. మీ దగ్గర ఇసుక లేనట్లయితే సాల్ట్ మెత్తటుప్పు ఉంటుంది చూడండి, దాన్నైనా కానీ 1 ఇంచు మందంలోకి ఇలా వేసేసుకోవాలి. కుక్కర్ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇలా ఫ్లాట్గా చేసేసుకొని దీనిపైన స్టాండ్ని పెట్టేసుకోవాలి. ఇలా ఇసుకను వేసుకొని చేయడం వలన కేక్కి మంచి కలర్ అనేది వచ్చేస్తుందండి. మీరు ఇలా ఇసుక కానీ సాల్ట్ కానీ వద్దనుకుంటే ప్లెయిన్గా స్టాండ్ని పెట్టేసైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా చేసేసుకొని ఇప్పుడు 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ కుక్కర్ గిన్నెని తప్పకుండా ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఫ్రీ హీట్ చేసుకున్నట్లయితే కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు. ఇలా మూతను ఫ్లాట్గా ఉండేది కాకుండా ఇలా ఎత్తుగా ఉండే బౌల్ లాంటిది పెట్టడం వలన కేక్ అనేది పొంగినట్లుగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇప్పుడు మీ దగ్గర కేక్ టిన్ ఉంటే అదైనా తీసుకోవచ్చు. అందరికీ అవైలబుల్గా ఉండాలని చెప్పేసి ఇంట్లో ఉండే ఏదైనా టిఫిన్ బాక్స్ లాంటిది ఉంటుంది చూడండి, కింద డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఫ్లాట్గా ఉండే ఇలాంటి బాక్స్నైనా తీసేసుకొని అడుగు భాగానికి ఎడ్జెస్ కూడా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ని ఈ బాక్స్ సైజులోకి రౌండ్గా కట్ చేసుకొని ఈ బాక్స్లోకి వేసేసుకుందాం. బటర్ పేపర్ కనుక లేనట్లయితే ఇలా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మైదాను కానీ గోధుమ పిండిని కానీ డస్టింగ్ చేసుకోవాలండి. కొంచెం చల్లేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/4 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకుంటున్నానండి. ఆ తర్వాత అదే కప్పుతోని 1/4 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్, నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ని తీసుకుంటున్నానండి. ఆయిల్ని కూడా వేసేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకే కప్పుతోని తీసుకోవాలని గుర్తుంచుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసేసుకొని అన్నీ కూడా ఒకే కప్పుతోనే కొలుచుకోవాలని గుర్తుంచుకోవాలండి. చూడండి ఈ విధంగా మూత పెట్టేసి 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు బ్లెండ్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఒకవేళ మీ దగ్గర విస్కర్ కానీ బీటర్ కానీ ఉన్నట్లయితే దాంతోటైనా బీట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి మనం ఈ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే మిగతావన్నీ తీసుకున్నామో వెట్ ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. 1 కప్పు వరకు గోధుమ పిండిని, అలాగే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా జల్లించుకొని తీసుకోవడం వలన ఎక్కడా కూడా ఉండలు లాంటివి లేకుండా కేక్ అనేది చక్కగా ఫ్లఫీగా వచ్చేస్తుందండి. ఈ పిండిని కలపడానికి విస్కర్తో కానీ స్పాచులాతో కానీ కలుపుకోవాల్సి ఉంటుందండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, లేదంటే స్పాచులాతోని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోకి కలిపేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా బ్యాటర్ని కలిపేటప్పుడు కొంచెం థిక్గా ఉన్నట్లయితే దీనిలోకి 1/4 కప్పు వరకు పాలని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకుంటూ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలండి. పాలనేవి పచ్చివి కాదండి, మరీ వేడివి కాకుండా కాచి చల్లార్చుకున్న పాలను 1/4 కప్పుకి చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసేసుకొని ఈ బ్యాటర్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే చూడండి ఈ విధంగా రావాలన్నమాట. ఆ తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఈ బాక్స్లోకి ఈ బ్యాటర్ని వేసేసుకుంటున్నానండి. బ్యాటర్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత 1-2 సార్లు ఇలా ట్యాప్ చేసుకున్నట్లయితే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయండి. ఇలా 2 సార్లు ట్యాప్ చేసేసుకొని ప్లెయిన్గా కాకుండా నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ప్లెయిన్గా అయినా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న ఈ కుక్కర్ గిన్నెలోకి ఈ బాక్స్ను అరేంజ్ చేసుకొని మూత పెట్టేసి
ఒక కేక్ని బేక్ చేసుకోవాలండి. కేక్ అనేది చక్కగా బేక్ అవ్వడం కోసం 40 to 50 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఫస్ట్ 30 మినిట్స్ మాత్రం మీడియం హీట్లో బేక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లోకి స్టవ్ని ఉంచేసి బేక్ చేసుకోవాలి. ఈ విధంగా బేక్ చేసుకోవడం వలన కేక్ అనేది ఎక్కడ కూడా పగులు లేకుండా వచ్చేస్తుందండి. అలాగే మిడిల్లో డౌన్ అవ్వకుండా వచ్చేసి ఈ టైమింగ్స్ని మంటని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేయడం వలన కేక్ అనేది చక్కగా వచ్చేస్తుందండి. చూడండి, మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి ఇలా ఫోర్క్ కానీ నైఫ్ని కానీ గుచ్చి చూసినట్లయితే నీట్గా వచ్చేసిందంటే మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయిందనమాట. లేదంటే కొంచెం తడిగా ఉన్నట్లయితే మరి కొంచెం సేపు ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ టిన్ని బయటకు తీసేసుకోవడమే. ఈ విధంగా టిన్ అనేది తీసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని డిమోల్డ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ నుంచి ఇలా నైఫ్తోనే స్క్రాప్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని ఉంచేసి రివర్స్లో కనుక ట్యాప్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంతేనండి. మరి హెల్దీ కేక్ ప్రిపరేషన్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలో క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.